హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ స్కూల్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి పరీక్ష నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్లకు ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుపుతున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికై తేదీ 11 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు ఇక్కడ వెబ్సైట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ 18/12/2023 నుండి 6 జనవరి 2024 వరకు ఆన్లైన్లో ₹100 రుసుము చెల్లించి దరఖాస్తు చేయించుకోవచ్చును. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చును. అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినతో అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడునని తెలపడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా మిగతా హెల్ప్ లైన్ నెంబర్కు ఇక్కడ ఇవ్వబడింది. ఆ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు మరింత సమాచారం కోసం. అదేవిధంగా ఈ 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇక్కడ 4వ తరగతిలో చదువుతున్నట్లు ధృవీకరణ పత్రాన్ని, బోనాఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటూ తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ గురుకులాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.